అందరికీ నమస్తే అండి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ పేరు, ఈ కేసు నేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అయితే ఈ కేసు దేశ న్యాయ వ్యవస్థలో ఒక కొత్త సంచలనానికి దారితీయబోతోంది. న్యాయ వ్యవస్థ అనే కంటే రాజ్యాంగ వ్యవస్థలో ఒక కొత్త సంచలనానికి దారితీయబోతోంది. ఒకే అంశం మీద ఒక వ్యక్తికి సంబంధించిన కేసు మీద ఒకవైపు శాసన వ్యవస్థలో చర్చ అండ్ అభిశంసన, మరోవైపు న్యాయ వ్యవస్థలో విచారణ, ఈ రెండు ప్యారలల్గా ఒకేసారి జరుగుతుండడం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే తొలిసారి. ఒకవేళ అతన్ని పదవి నుంచి తొలగిస్తే పదవీ కాలంలో ఉన్న ఒక న్యాయమూర్తిని బలవంతంగా పదవి నుంచి తొలగించడం కూడా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే తొలి సంఘటన కాబోతోంది. ఖచ్చితంగా చరిత్ర పుటల్లో ఇది ఒక సంచలనం కాబోతోందన్నమాట. అయితే ఆ సంచలనం రాబోయే ముందు సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ దశలో ఉన్న కేసు ఎలా ముగుస్తుంది, సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది, మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా ఈ అభిశంసన విషయంలో యశ్వంత్ వర్మ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి పార్లమెంటు ముందు హాజరవ్వడానికి 3 అవకాశాలు ఉన్నాయి. సో ఆయన ఏం చెప్తారు, ఇవంతా కూడా చాలా కీలకం కాబోతోంది. ప్రస్తుతానికైతే అతని విషయంలో 2 వ్యవస్థల్లో సమకాలం ఒకే సమాంతరంగా చర్చ జరగడం అరుదైన ఘట్టం అనమాట. సో ఈ ఇష్యూ మొత్తానికి గుర్తు ఉంటుంది కదా, గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. దీని మీద సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేసింది. ఇన్హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ ఇన్హౌస్ కమిటీ సుదీర్ఘ విచారణ చేపట్టి సాధారణంగా ఇటువంటి నోట్ల కట్టలు అవినీతి వ్యవహారాలను సిబిఐయో లేకపోతే పోలీసులో సిఐడినో వీళ్ళు దర్యాప్తు చేస్తుంటారు. కానీ న్యాయమూర్తులకు సంబంధించిన అంశం కాబట్టి విషయం బయటకు వెళ్ళకూడదు కాబట్టి న్యాయ వ్యవస్థ వాళ్ళలోనే నిజానిజాలు తేల్చుకోవాల్సిన హక్కు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఒక ఇన్హౌస్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ నివేదిక తెప్పించుకుంది. 64 పేజీల విచారణ నివేదికలో యశ్వంత్ వర్మ గారి ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయి, ఆయన మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆయన తప్పు చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు అని ధృవీకరిస్తూ 64 పేజీల రిపోర్ట్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ కమిటీ అందించింది. దాంతో అతన్ని పదవి నుంచి తొలగించడానికి అంత మార్గం సుగమమైంది. పార్లమెంట్లో అభిశంసన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రకటించారు. 152 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఈ అభిశంసన పత్రం మీద సంతకం చేశారు, అంటే ఒప్పుకున్నారు. సో వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు అభిశంసన ప్రక్రియ పూర్తవుద్దన్నమాట. ఈలోగా ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అసలు నా వెర్షన్ వినకుండా ఏకపక్షంగా న్యాయమూర్తుల విచారణ జరిగింది, ఇన్హౌస్ కమిటీ విచారణ జరిగింది, దీనిలో నా వెర్షన్ వినలేదు, నా వాదనను పరిగణలోకి తీసుకోలేదు, ఆ డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలియదు, ఎలా వచ్చాయనేది నిర్ధారించాలి కదా, నా ప్రమేయం లేకుండా నా ఇంట్లో డబ్బులు వచ్చి నోట్ల కట్టలు ఉంటే నన్ను ఎలా దోషిగా నిర్ధారిస్తారు అని చెప్పి ఆయన తన వాదన వినిపిస్తూ తనకున్న న్యాయపరమైన హక్కులను వాడుకునేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు మొన్న జూలై 23వ తేదీన ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. అయితే ఈ బెంచ్ నుంచి చీఫ్ జస్టిస్ గారు వైదొలిగారు. ఎందుకంటే తనకు కూడా ఈ ప్రక్రియతో ఏమైనా సంబంధం ఉంటుంది అనే కొన్ని అనుమానాల నేపథ్యంలో ఆయన వైదొలిగారు. సో ఇది సంక్లిష్టమైన కేసుగా కాబోతోంది. సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది, ఎందుకంటే ఒక హైకోర్టు జడ్జి స్థాయి అంటే మామూలు కేసు కాదు కదా. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో ఎటువంటి చర్చ, అభిశంసనలో ఏం జరగబోతోంది, ఇటు విచారణ అటు అభిశంసన ప్రక్రియ పూర్తయితే ఆయన పదవి నుంచి తొలగించాలి. ఒకవేళ సుప్రీంకోర్టులో విచారణలో ఆయన నిర్దోషి అని తేలితే అప్పుడు అభిశంసన పూర్తయింది అనుకోండి, ఇది నెగ్గుతుందా అది నెగ్గుతుందా. సో ఇట్లా ఒక విషయంలో ఒక కేసులో 2 వ్యవస్థల్లో సమాంతరంగా విచారణ జరగడం అనేది అరుదైన ఘట్టం అనమాట, ఒక సంచలనం అనమాట. సో దీనికి ముగింపు ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా కీలకం కాబోతోంది. ఈ కేసును మనం కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేద్దాం. థ్యాంక్ యూ.